మోడీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సిపిఐ నేత నారాయణ. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను బీజేపీ డంపింగ్ యార్డుగా మార్చిపోతుందని ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మోడీ హటావో దేశ్ బచావో నినాదంతో త్వరలో సిపిఐ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపడుతున్నామని ఆయన తెలిపారు. జనం మద్దతు ఉంటే ఎందుకు పోలీసులు వలయంలో తిరుగుతున్నావు జగన్ అని ఆయన ప్రశ్నించారు. ఎందుకు అంత భయం జగన్కి? కుటుంబ సభ్యులతో కూడా స్వేచ్ఛగా తిరగలేని జగన్ ప్రతిపక్ష పార్టీలకు మాత్రం సవాల్ విసురుతున్నారని అన్నారు. సహారా వాళ్ళు వాస్తవం పోసుకుంటే వాళ్ళ ఆస్తులు ఎక్కువ అప్పుల కన్నా మంచి మంచి బిల్డింగ్స్ కట్టాడు, మంచి హోటల్స్ కట్టాడు, మంచి ఇన్కమ్ వస్తూ ఉంది. ఆయన పోగు చేసిన పద్ధతి చట్టపరంగా లేదు. 50 మంది రూపాయలు అయితే లిమిటెడ్ కంపెనీ 50 మంది తీసుకోవచ్చు. పబ్లిక్ ఏంటంటే కొన్ని వేల మంది తీసుకున్నాడు, అకౌంటబిలిటీ లేదు. కాబట్టి ఇల్లీగల్ మొబిలైజేషన్ అది అమౌంట్ అనేది అతను కేసు పెట్టి జోడిపిస్తున్నాడు. ఇప్పుడు అమ్మితే కూడా ఆయన ఆస్తులు అప్పులు తిరిగి ఇంకా మిగులుతాయి. కాబట్టి సెబీ చేయాల్సిన పని చేయలేదు. మా ఉద్దేశం ఇది పొలిటికల్ ప్రెషరే. అన్నిటిపైన దాడి చేస్తున్నప్పుడు దీనిపైన దాడి చేయకపోయింది. అందువల్ల ఇప్పుడు ఏమంటుంది చంద్రచూడ్ ఏమంటున్నాడు, సెబీ ఒక పక్క వెనకాల జరుగుతుంది కదా, జరగలేండి, కానీ మొడాలిటీస్ మీద డిస్కస్ చేయడానికి ఈ కమిటీని పెట్టామంటున్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే ఆ కమిటీ ప్రకటించినాడో వెంటనే స్వాగతం పలికిందో తెలుసా, అదానీ గ్రూప్. ఒక్క నిమిషం కూడా లేట్ కాకుండా అదానీ గ్రూప్ దాన్ని వెల్కమ్ చెప్పింది. దాన్ని బట్టి మనం అర్థం చేస్తాం.